ఎలక్షన్స్ గురించి తీసుకుంటే బీఎస్పీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారి జాతకం కొంచెం వీక్గా ఉందనే చెప్తూ ఉన్నారు. అయితే ఆయన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నా కానీ ఆయనే ఎలక్షన్స్ లో నిలబడినా కానీ ఆయనకి తక్కువగా వీక్ గా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా మనకు అంతకంటే బలోపేతమైన వ్యక్తిని ముందుకు పంపించాలండి. మనం మొదటి బలంలోనే అవతలని బ్రేక్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. చేస్తే అవతల వాళ్ళు వెనకాల ఎంత బలం ఉంది అవతల వాళ్ళకి తెలియదు. కానీ మొదటి వ్యక్తిని చూడగానే అంటే అమ్మో వీళ్ళు వెనకాల సైన్యంలో అద్భుతంగా ఉంటే మనం వీళ్ళతో యుద్ధంలో ముందుకు రాలేమని అనుకుంటారు. ఆ విధంగా కాల్ తీసుకుని మళ్ళీ సాయి గారు గుంటూరు నుండి. సాయి గారు కట్ అయినట్టుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు రాహుల్ గాంధీని అక్కడ ఫోకస్ చేసేదానికి ఏంటంటే ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతకుముందు కూడా మనం 3 ఎపిసోడ్స్ ముందు అనుకున్నాము రాహుల్ గాంధీ కంటే మేనకా గాంధీ కానీ కనుక ఫోకస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అక్కడ పాజిటివ్స్ అంటే ఆవిడ కొంచెం ఉన్న గ్లామర్ అని అనకడం కన్నా మనం ఇందిరాగాంధీ యొక్క ఫీచర్స్ బాగా కనబడడం ఒకటి, తర్వాత ఆవిడకున్న జాతకరీత్యా శని లగ్నం తులా లగ్నంలో శని యొక్క స్థితిగతులు ఇవన్నీ మనం చూసి తులారాశి ప్రవేశం శని, ఇప్పుడు ఆయన ఎవరో ఆయన కూడా అడిగారు, వాళ్ళ అమ్మాయి విషయంలో కూడా అడిగారు. సో ఇవన్నీ ఏమిటంటే మంచి పాజిటివ్ వేవ్స్గా కనబడుతుంది ప్రియాంక గాంధీ గారిది. సో ఆ పరిస్థితుల్లో ఆవిడ కానీ ఫోకస్ చేస్తే బాగుంటుంది ఇంతకుముందు కూడా మనం అనుకుని ఉన్నాము. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రాహుల్ గాంధీని ఫోకస్ చేయడం అనేది ఇది ఎలాగుంటుందంటే సొంతం ఇలాగ ఒక మహాయుద్ధంలో ముందుగా ఒక సైనికుడు కాకుండా ఒక సిపాయిని పంపించినట్టుగా రాహుల్ గాంధీ పంపిస్తున్నారు. డెఫినెట్గా ఈ సిపాయి కొంతవరకు బలి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మాట ఏంటంటే ఆయన ఓడిపోయినట్టుగా చాలా క్లారిటీ ఉంటుంది. ప్రజల మధ్య ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఆ బలహీనంగానూ ఉన్నది ఆయన పార్టీ అనేది తెలుస్తుందన్నమాట. అంటే ఫోకసింగ్ మనిషి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు సరైన వ్యక్తిగా రిప్రజెంట్ చేయగలిగితే బాగుంటుంది. ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు ఒకవేళ సోనియా గాంధీ గారు కానీ ఒక ప్రియాంక గాంధీని పంపించడం ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా ఒక 3-4 అంటే వాళ్ళ కేడర్ ప్రకారం ఉన్న బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడిన స్థితిని ఆయన కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏదైనా కొంత బలం ఉంటుంది. ఏదైనప్పటికీ మాయావతితో ఢీకొనాలి అనుకుంటే మాత్రం అక్కడ ఉన్న రాక్షస బలం ముందు యువతలో ఉన్న నాయకుల బలాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. రవికిరణ్ గారు గుంటూరు నుండి. రవికిరణ్ గారు, చిరంజీవి ఎలా ఉంటుందండి? ఎవరండి కొత్తగా చిరంజీవి ఎలా ఉంటుందండి? అయ్యా మీ చిరంజీవి భక్తులా మీరు? అవునండి, మేము అప్పుడే 5-6 ఎపిసోడ్లో చెప్పాము చిరంజీవి గారి గురించి. మేము 5-6 ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్పుకున్నామండి. ఆయన రాజకీయ భవిష్యత్తులో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ప్రొడ్యూసర్గా ఇంక ముందు పనికొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక 2-3 నెలలు పోతే మాత్రం సినీ రంగంలో ప్రొడ్యూసర్గా కానీ ఇన్వెస్టర్గా కానీ పనికి వస్తారు తప్ప రాజకీయ రంగంలో ఆయన ప్రత్యేకమైన ఒక స్థితిని మాత్రం పొందడం అనేది పార్టీ పరంగా కానీ ఇండివిజువల్గానే ఉండేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక మహారదశ కంప్లీట్ అవుతున్నప్పుడు అంటే డెఫినెట్గా ఆ యోగం పూర్తిగా తగ్గిపోతుంది. సో ఆ యోగం పూర్తిగా తగ్గిపోయే స్థితి కాబట్టి శని మహారదశ కంప్లీట్ అయిపోతుందండి. వెళ్ళిపోయే టైంలో మాత్రం డెఫినెట్గా యోగించే స్థితి కాదు. కాబట్టి మీరు ఎంతో అభిమానంగా ఆయన గురించి అడిగినప్పటికీ కూడా జాతక అనుకూలత లేదు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ మీరు అడగబోయే క్వశ్చన్ సీఎం అవుతాడా అవడా అని అది మీ మనసులో ఊహించుకోండి, చక్కగా బాగుంటుంది. కానీ నిజ జీవితంలో మాత్రం అటువంటి అవకాశం మాత్రం కొంచెం తక్కువగా ఉందని చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. సూర్యనారాయణ గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సూర్యనారాయణ గారు, చెప్పండి సార్. మాకు 2014లో తిరిగి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందండి? ఈ ప్రశ్న అప్పుడే ఇప్పుడు 4-5 అడిగి ఉన్నారండి. 2014 ఎలక్షన్స్ విషయానికి వచ్చినప్పుడు అప్పుడు ఇంకొక 4 పార్టీలు కొత్తగా తయారయ్యే అవకాశం కూడా ఉన్నాయి. అంచేత ఏంటంటే ఇక్కడ చీలికలతో కూడి కలయికతో కూడిన ఒక పార్టీ ఏర్పడే అవకాశం, ఒక ఇండివిజువల్ పార్టీతో బలోపేతంతో అక్కడ రాష్ట్రం అనేది నిలబడడం అనేది చాలా అసమ్మతంగా కనబడుతోంది. అంచేత మీరు ఆ టైంకి వేచి ఉండి చూసడం చాలా అవసరం అని చెప్పగలుగుతామండి. ఇది సాధారణంగా వీళ్ళు అడిగిన ప్రశ్న కూడా చాలా చమత్కారంగా అడుగుతున్నారు. వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ అనో లేకపోతే కాంగ్రెస్ అనో లేకపోతే ఒక కాంగ్రెస్ జగన్ పార్టీదనో ఇలాంటివేమో 3-4 పార్టీలు మనసులో వీళ్ళకి ఉన్నాయి. కానీ అంటే అప్పటికి ఇంకో 2 పార్టీలు తయారవుతాయి. తర్వాత ఏంటంటే ఇందులో కూడా విభాగాలు 3 జరుగుతాయి అన్నమాట. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మనకు అల్టిమేట్గా ఇప్పుడు మన సెంటర్లో ఏ విధంగా అయితే ఒక 10 పార్టీలు కలయికతో ఒక దేశం ఇప్పుడు నడుస్తున్నట్టుగానే మన రాష్ట్రంలో కూడా కొంతవరకు అటువంటి ప్రభావం కనబడే అవకాశం ఉంది. కలియకంటే మనం చూసారు అందరూ ఒకరినొకరు మనం చూసారు అసెంబ్లీలో కూడా మనం చూసాము మిగిలిన పార్టీలు కూడా కలిసి మనం కాంగ్రెస్ నిలబెట్టినట్టుగా ప్రజారాజ్యం కలిసి నిలబెట్టినట్టుగా అలా కొన్ని పార్టీలు కలయిక వల్ల ఇది జరిగే స్థితే తప్ప మన 2014 అంత క్లారిటీ అనేది మన రాష్ట్రానికి అంతగా కనిపించట్లేదు చెప్పగలుగుతాం. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. మణి గారు మియాపూర్ నుండి. మణి గారు చెప్పండి. శర్మ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా మణి గారు, చెప్పండి. ఇప్పుడు ఈ తెలుగుదేశంలోకి బాలకృష్ణ గారు వచ్చారు కదా, ఆయనకి ఏమన్నా పొలిటికల్ లో ఆయనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటారా? ఆయనకి ఫ్యూచర్ ఇందులో ఏమైనా బాగుంటుందా లేకపోతే రావటం అనవసరం అంటారా?
అన్నీ మీరే అడిగేస్తున్నారు అయితే రావడం అనవసరం కూడాను. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్న బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నామండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాము. అక్కడ చాలా చక్కగా క్లారిటీ ఇచ్చామండి. బాలకృష్ణ గారి యొక్క జాతకం ఏ విధంగా ఉందని. ప్రస్తుతానికి ఆయన మూలా నక్షత్రము, తర్వాత ఆయన లగ్నం మిథున లగ్నము, తర్వాత లగ్నాతు పంచమ స్థానంలో శని వచ్చి ఉండడము, తర్వాత రాశి ప్రకారం అంటే మనకు ధనుర్రాశికి లాభస్థానంలో శని ప్రవేశము, అంటే లగ్న ప్రకారం చూసుకున్న పంచమ స్థానము, రాశి ప్రకారం చూసుకుంటే లాభస్థానంలో శని ఉండడం, శని ప్రజాదరణ ఇచ్చే గ్రహంగా మనం భావిస్తాం. కాబట్టి ఈ రాజకీయ రంగంలో కానీ ప్రజాదరణ పొందడం చాలా ముఖ్యమైన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అదే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ప్రజాదరణతో ఆయన పైకి రావాలి. కాబట్టి ఈ 3 సంవత్సరాల ప్రజల మధ్యలోకి ఆయన ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ఫలితంగా అద్భుత స్థితిని ఆయన ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నాం. సో ఈ 3 సంవత్సరాలలో కానీ మధ్యలో ఆయనకి ఎక్కడైనా అవకాశం కలిగి ఒక పార్టీ తరఫు నుండి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఆయన నిలబడి ఒకవేళ ఎన్నికల్లో నిలబడి పైకి రావాలని ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉంటుంది. అది ఎమ్మెల్యే పదవిగా వెళ్ళినప్పటికీ అందులో తర్వాత ముందు కాలంలో పార్టీ బలోపేతం చేయడానికి ఉపయోగపడతారు. అంటే రావడం అనవసరం అనడానికి ఏమాత్రం అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనం చూసి ఉన్నాం, ఎన్టీ రామారావు గారు చూస్తాం, ప్రజలకి సేవ చేయాలని చెప్పి రాజకీయ పార్టీ కూడా పెట్టి ఉన్నారు. సో అటువంటి వాసనలన్నీ ఉన్నాయి. జాతకానికి మూలా నక్షత్రానికి ఉన్నాయి. ఇంతకు ముందు కూడా మన రాష్ట్రాన్ని వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారిది కూడా మూలా నక్షత్రమే. సో ఈ నక్షత్రానికి ఆ విధంగా చూసుకున్నా కొంత బలం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఆయన రాజకీయ రంగంలో రావడంలో ఎటువంటి ఇబ్బంది కలిగే స్థితి అయితే కాదు. కొంచెం చేసే ప్రయత్నాలు, కొంచెం ఆధ్యాత్మిక చింతనతో కొన్ని పనులు కానీ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అక్కడ సక్సెస్ఫుల్ ఆయనలో ఉన్నాయని చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. విశ్వనాథ్ గారు తిరుపతి నుండి. విశ్వనాథ్ గారు శర్మ గారితో మాట్లాడండి. హలో విశ్వనాథ్ గారు సార్, చెప్పండి స్వామి. 2014కి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉంది సార్? సార్ 2014 వరకు మనం ఆలోచించక్కర్లేదండి. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారే ఈరోజు ఉన్నారు. కానీ రేపు వచ్చే ఎలక్షన్లో డెఫినెట్గా కొంత పాజిటివ్గా 1 నుండి ఒకవేళ వాళ్ళు 10 మంది అయినా అది పాజిటివ్ వేవ్స్ కింద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేత అవ్వడానికి పూర్తిగా సంపూర్ణమైన స్థితి ఏర్పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా 2014 నాడు చూస్తుంటే ఇందాక మనం మాట్లాడుకున్న కాంగ్రెస్, సోనియా గాంధీ గారి జాతకం ఇవన్నింటి ఎవరైతే అధ్యక్షులు అవుతారో వాళ్ళు రెండింటిని చూస్తే 50-50 కలుపుకొని 100% రిజల్ట్ మనం చెప్పడానికి అవకాశం ఉందని ఆ విధంగా తీసుకున్నప్పుడు విజయమ్మ గారి జాతకము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన లగ్నము రెండింటి కాంబినేషన్ 2013 తర్వాత మంచి యోగాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పార్టీ నుండి ఎవరు నిలబడినప్పటికీ వాళ్ళకి ఒక యోగం అంటూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పటికీ ఇండివిజువల్ జాతకం కంటే మనం ఏంటంటే పార్టీ అధ్యక్షులు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం అంటూ వస్తుంది ఇక్కడ. సో అలా వచ్చినప్పుడు ఇక్కడ 3వ స్థానం అంటూ ఉంటుంది. కాబట్టి ఈయన స్థానానికి ఇప్పుడు కొంతమంది వెనకుండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాలేదు, కానీ ముందున్న మన్మోహన్ సింగ్ గారిని ఎలాగైతే నిలబెట్టి ఉన్నారో అలా అదే విధంగా ముందు ఫోకస్ ఒకవేళ విజయమ్మ గారు చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఆ పార్టీ విజయమ్మ గారికి కొంతవరకు బలం ఉంది. కాబట్టి ఆవిడ మళ్ళా పగ్గాలు పెట్టే అవకాశం కూడా కనబడే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలియదు. కాబట్టి ఆ విధంగా దృష్టిలో పెట్టుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయమ్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 2014 మంచి ఫోకస్ అయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. విద్యాసాగర్ గారు చౌటుప్పల్ నుండి. విద్యాసాగర్ గారు. హలో విద్యాసాగర్ గారు, నమస్కారం అండి. నమస్కారం విద్యాసాగర్ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్, తెలంగాణ గురించి అడగాలనుకుంటున్నా సార్. చెప్పండి, తెలంగాణ నుంచి అడగండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు తగ్గించామండి. చెప్పండి. కేసీఆర్ గారి భవిష్యత్తు ఎలా ఉంది, మా తెలంగాణ మీద ఎట్లా భవిష్యత్తు ఏంటని చెప్పాలండి. అయ్యా కేసీఆర్ గారు చూసుకుంటే ఇక్కడ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఉంది. తర్వాత ఇక్కడ లగ్నం చూస్తే కుంభ లగ్నమైంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే డిసెంబర్ మొదటి వారం నుండి ఆయనకి అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఇటు శని పీడనం ఉండడం వల్ల కొంతవరకు ఆయన బలహీనమై ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. 2009 నుండి రాహు మహర్దశ నడుస్తుంది ఆయనకి. అందులో కూడా అంతర్దశలో ఇప్పుడు చూసుకుంటే గురుడు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా లగ్నం మాత్రం ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం లేదు. జ్యోతిష్యపరంగా ఇండివిజువల్గా ఆయన జాతకాన్ని చూసినప్పుడు ఈ కుంభ లగ్నానికి శుక్రుడు రాజయోగం ఇస్తాడు. అదేవిధంగా శని లగ్నాధిపతి, బుధుడి భాగ్యాధిపతి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తేనే ఆయన ఒక యోగించే స్థితి ఉంటుంది. అందులో ఒక శని అయిన వాడు మాత్రం అర్ధాష్టమ శని ప్రభావంతో ఆయన పీడించే స్థితిలో కనబడుతున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ బలోపేతమై ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ యొక్క ఇండివిజువల్ జాతకం మాత్రం బలహీనంగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మార్క్స్ కొంచెం తక్కువ వేయడానికి అవకాశం ఉంది, కొంతవరకు చల్లబడే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా మంచి బలోపేతమైన లగ్నంతో ఉన్న జాతకంతో ఆయన కానీ ఏకీభవించి ముందుగానే వెళ్ళగలిగితే మాత్రం ఇది ఒకసారిగా ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను. సో అలా వెళ్ళగలిగితే ముందు పార్టీ యొక్క బలోపేతం కొంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో మాత్రం కొంచెం
సన్నగిల్లి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది పార్టీ యొక్క పగ్గాలు అని చెప్పడానికి ఉందండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శేఖర్ గారు తిరుపతి నుండి. శేఖర్ గారు మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ 4 స్టేట్స్ ఉన్నాయి కదా, అవునండి. 4 స్టేట్స్ లో కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? చక్కటి ప్రశ్న వేశారండి. ఇక్కడ మనకు 4 స్టేట్స్ అంటే మీరు తీసుకుంది ఎల్లుండి అయ్యే ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అందులో గోవా ఒకటి ఉంది, తర్వాత పంజాబ్ ఒకటి ఉంది, తర్వాత యూపీ ఒకటి ఉంది. ప్రధానంగా మనం యూపీ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే కాంగ్రెస్కి మాత్రం డెఫినెట్గా కొంత పాజిటివ్ వేవ్స్ కనబడుతూ ఉన్నాయండి. కానీ యూపీ ఎలక్షన్స్ విషయానికి వచ్చినప్పుడు టగ్ ఆఫ్ వార్ అంటే ఒకటి బలోపేతం చూపించినప్పుడు కొంచెం బలహీనపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక స్టేట్కి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు స్టేట్ కంట్రోల్ చేయడానికని ఎలక్షన్స్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఏ వ్యక్తి అయితే దాన్ని ప్రధానంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తికి జాతకం ఇండివిజువల్గా చూసి మనం యాడ్ చేసి చెప్పగలుగుతామండి. సో అలా తీసుకున్నప్పుడు మన యూపీలో మనం తీసుకున్న రాహుల్ గాంధీ తీసుకున్నాం కాబట్టి అక్కడ కొంత బలహీనపడే అవకాశం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అదర్ స్టేట్స్ మీద పంజాబ్ వెళ్ళినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ రిప్రజెంట్ చేస్తున్నారో, అదేవిధంగా గోవాలో ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో ఇవన్నీ మనం చూసుకుని దాన్ని బట్టి మిగిలిన యొక్క రిజల్ట్ చెప్పడానికి అవకాశం ఉంది. యాజ్ ఫార్ యాజ్ యూపీస్ కన్సర్న్ మాత్రం డెఫినెట్గా కొంతవరకు రాహుల్ గాంధీతో పాటు ఇంకా ప్రత్యేకమైన స్థితిలో ఉన్న వ్యక్తులను కానీ ఎవరినైనా కానీ ఫోకస్ చేయగలిగితే మాత్రం కొంత పర్సంటేజ్ అంటే ఒక 30 నుండి 40% వరకు ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంటుంది. అది మాత్రం చెప్పగలుగుతామండి మనం. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు గుంటూరు నుండి. శ్రీనివాస్ గారు మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మేడం పొలిటికల్ గురించి అడగొచ్చా? మేము కూడా అడగాల? పొలిటికల్ గురించి అడగండి. పొలిటికల్ గురించి అడగాలండి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు పొజిషన్ చెప్పండి. అయ్యా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మీరు చక్కటి ప్రశ్న వేశారు. ఆయన జాతకం ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పి ఉన్నాము. సో ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి జాతకాన్ని మళ్ళీ మనం వివరిస్తున్నామండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈయనకి మృగశిర నక్షత్రం అవ్వడము, తర్వాత వృషభ రాశి లగ్నం చూసుకుంటే ఇక్కడ సింహలగ్నము, ఇది కాకుండా దశల వారీగా ఈరోజు మనం చూసుకుంటే యాజ్ ఆన్ టుడేస్ పొజిషన్ చూసుకుంటే 99 నుండి శని మహారదశ నడుస్తుంది. అందులో నుండి అంతర్దశ ప్రస్తుతానికి ఇక్కడ ఆల్మోస్ట్ ఈయనకి కుజుడు యొక్క అంతర్దశ ప్రవేశం జరిగిందండి. చంద్రకుజుల యొక్క ప్రభావం కనబడుతుంది. అయితే ఇక్కడ పార్టీ పరంగా బలం ఉండడము, తర్వాత ఏంటంటే చంద్రకుజుల కలయిక వలన కొంత అవమానంతో కూడిన స్థితిలో ఆయన నడిపించే స్థితికి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి కల్లా కొంత బలహీనపడే అవకాశం ఉంది ఆయన జాతకంలోని. అంచేత నుండి ఇప్పుడున్న డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యస్థితిలో ఏదైనా మార్పులు జరగచ్చు. ఆ జరిగిన దానికి ఆయన యాక్సెప్ట్ చేయవలసిన అవసరం పడుతుంది. అదేవిధంగా మనం కూడా దాన్ని వేచి చూడవలసిన అవసరం ఉంటుంది చెప్పగలుగుతామని. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు బెంగళూరు నుండి. చంద్రశేఖర్ గారు చెప్పండి శర్మ గారితో మాట్లాడండి. మేడం చిరంజీవి గారి గురించి చెప్పాను. అయ్యా, చిరంజీవి గారి నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నా చెప్పండి. ఆయన భవిష్యత్తులో ఆయన సీఎం అవకాశం లేదండి? అది ఆల్రెడీ చెప్పి ఉన్నానండి. చిరంజీవి గారికి ఆ అవకాశం కొంచెం తక్కువగానే ఉందని. పార్టీ ఏదో ఇప్పుడు సమన్వయ కమిటీలో ఆయన మెంబర్గా అయి ఉన్నారు కాబట్టి తర్వాత ఆ మెంబర్షిప్ కూడా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక యోగము, ఒక మనిషికి ఒక యోగం ఉన్నప్పుడు సాధించలేనప్పుడు ఆ తర్వాత పరిస్థితుల్లో వాళ్ళు ఆ యోగం నుండి బయటపడినప్పుడు నిదానంగా ప్రశాంతమైన స్థితికి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా చాలామంది మనం చూసి ఉన్నాం. వాజ్పేయి గారిని ఈ రోజు మనం చూస్తున్నాము. ఒకప్పుడు ప్రధానిగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? 88 సంవత్సరాలు ఈ రోజు ఆయనకి అయింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడ మనకు కనిపించకుండా ఉన్నారు. అయితే పార్టీలో ఉన్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా కొన్ని యోగాలు అంటే ఉదాహరణకు మీకు తెలియాలని ఆ ఉదాహరణ చెప్పాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కాదు. అలాగేంటంటే మన చిరంజీవి గారు కూడా కొన్నాళ్ళు పోయేసరికి ఆయన మళ్ళీ రాజకీయ రంగంలో ఉన్నారా లేదా డౌట్ వచ్చేటట్టుగా కొంతవరకు అటువంటి ప్రశాంతత ఏర్పడే అవకాశం రాజకీయ రంగంలో ఆయనకి. ఎందుకంటే మీరు అనుకున్నట్టు సీఎం పోస్ట్ కోసం మీరు ప్రత్యేకంగా ఆలోచించి ఆయన అభిమానులుగా మీరు చెప్తున్నారు, కానీ దాని తగ్గట్టు యోగాలు ఆయనకి ఇప్పుడున్న పరిస్థితులు లేదు కాబట్టి అటువంటి ఏమైనా మనసులో ఉంటే మాత్రం మిమ్మల్ని బాధ పెడితే మాత్రం డెఫినెట్గా మీరు మనసులో ఉన్న ఆయన సీఎం అనే దాన్ని పక్కకి తీసేసి ఆయన ఇండివిజువల్గా ఒక యాక్టర్గా చూసుకోగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతామండి. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన చర్చను కొనసాగిద్దాం. పొలిటికల్ పంచాంగంలో షార్ట్ బ్రేక్.